Gurubhyo Namaha. Today class is Conic section, class number 3. In Conic section, how to define the conic and derive the standard equation of the conic and some problems on conic section. So totally conic section is completed, but in conic section there are 3 important curves. That curves are parabola, ellipse, hyperbola. So the first one is parabola. అంటే మన కానిక్ సెక్షన్లోని ఆబ్జెక్ట్స్ ఉంటాయి ఇందులో, అంటే చాలా ఉంటాయన్నమాట. పాయింట్ ఉంటుంది, సర్కిల్స్ ఉంటాయి, లైన్స్ ఉంటాయి, ప్యారలల్ లైన్స్ ఉంటాయి, ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఉంటాయి, పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా, రెక్టాంగులర్, హైపర్బోలా. అయితే మనకి సిలబస్లో ఉన్నటువంటి కవర్ చేయవలసినటువంటి చాప్టర్స్ 3 కర్వ్స్ గురించి అన్నమాట. ఆ 3 కర్వ్స్ని కూడా 3 చాప్టర్స్ కింద మనం డిస్కస్ చేసుకుంటాం ఇక్కడ. సో ఫస్ట్ చాప్టర్ ఏంటంటే కనుక పారాబోలా. అది అంతా కూడా కానిక్ సెక్షన్లోనే, అంటే ఇదంతా కూడా ఈ 3 కూడా కానిక్ సెక్షన్లోకి వస్తాయన్నమాట. ఈ కానిక్ సెక్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ చాప్టర్ ఏంటంటే కనుక పారాబోలా, సెకండ్ వన్ ఎలిప్స్, థర్డ్ వన్ హైపర్బోలా. ఈ 3 చాప్టర్స్ కూడా మనకు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అయితే టుడే ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ ద ఫస్ట్ చాప్టర్ ఈజ్ పారాబోలా. ఓకే, సో టుడే ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ చాప్టర్ నేమ్ పారాబోలా. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ది పారాబోలా? హౌ టు డిఫైన్ ది డెఫినేషన్ ఆఫ్ పారాబోలా? ఓకే, parabola definition depends on conic section. That means a conic with eccentricity is 1. That conic is called parabola. నేను మనం చెప్పుకున్నాం కానిక్కి డెఫినేషన్ చెప్పుకున్నప్పుడు SP/PM ఒక ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఫిక్స్డ్ లైన్కి ఈ డిస్టెన్సెస్ యొక్క రేషియో, వేరియబుల్ పాయింట్ నుంచి డిస్టెన్సెస్ యొక్క రేషియో డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. రేషియో, ఆ రేషియో ఎలా ఉంటుందంటే కనుక ఒకసారి 0 అవ్వచ్చు, 0 అయితే సర్కిల్, ఇన్ఫినిటీ అవ్వచ్చు. ఆ రేషియో ఇన్ఫినిటీ అయితే కనుక పెయిర్ ఆఫ్ లైన్స్, ఆ రేషియో 1 అయితే కనుక పారాబోలా, మోర్ దెన్ 1 అయితే కనుక హైపర్బోలా, √2 అయితే కనుక రెక్టాంగులర్ హైపర్బోలా, లెస్ దెన్ 1 అయితే కనుక ఎలిప్స్. ఇప్పుడు పారాబోలా యొక్క డెఫినేషన్ దీన్ని బట్టి మనం ఎలా చెప్పొచ్చు? ఏ కానిక్ విత్ ఎసెంట్రిసిటీ ఈజ్ ఈక్వల్ టు 1. దట్ మీన్స్ బై ది డెఫినేషన్ ఆఫ్ కానిక్ సెక్షన్ SP/PM ఈజ్ ఈక్వల్ టు 1. సో బై ది డెఫినేషన్ ఆఫ్ కానిక్ సెక్షన్, కానిక్ సెక్షన్ యొక్క డెఫినేషన్ ఏం చెప్తుంది? SP/PM ఈజ్ ఈక్వల్ టు E, వేర్ E ఈజ్ ది ఎసెంట్రిసిటీ. ఎసెంట్రిసిటీ మీన్స్ ద రేషియో ఆఫ్ SP అండ్ PM. దట్ రేషియో వీ గెట్ 1. దట్ కానిక్ సెక్షన్ ఈజ్ కాల్డ్ parabola. ఓకే, yesterday in previous class I told that definition of conic. What is the definition of conic? This is a fixed line, this is fixed point, this is variable point. So distances from P to S and P to M, this is a line AX plus BY plus C is equal to 0. So by the definition of conic, SP/PM is equal to E, where E is the eccentricity. It indicates ratio of these 2 distances. In the conic, the eccentricity value is equal to 1. That means ratio is equal to SP/PM is equal to 1. So SP is equal to PM. A simple definition. What is meant by parabola అని అడిగాడు అనుకోండి, డెఫినేషన్ మీరు ఏమని రాస్తారంటే కనుక ఏ కానిక్ విత్ ఎసెంట్రిసిటీ ఈజ్ 1. దట్ కానిక్ ఈజ్ కాల్డ్ parabola అని చెప్తే మీరు ఆ డెఫినేషన్ రాస్తే సరిపోతుంది. రైట్ డౌన్ డెఫినేషన్ ఆఫ్ parabola. ఓకే, parabola సైడ్ హెడ్డింగ్, ఏ కానిక్ విత్ ఎసెంట్రిసిటీ ఈజ్ ఈక్వల్ టు 1. దట్ కానిక్ ఈజ్ కాల్డ్ parabola. ఓకే, నెక్స్ట్ ఇంకో విధంగా కూడా చెప్పచ్చు డెఫినేషన్ దీనికి. అదేంటి డెఫినేషన్? లెట్ S బి ది ఫిక్స్డ్ పాయింట్ అండ్ P ఈజ్ ఏ వేరియబుల్ పాయింట్. దట్ మీన్స్ X, Y అండ్ AX plus BY plus E is equal to 0 is a fixed line. That means Directrix. This is Directrix. This is fixed point. That means locus, focus. This is variable point. This is locus point. ఇలా మనం తీసుకుంటే కనుక ఈ SP నుంచి PMకి మధ్య డిస్టెన్స్ ఎలా ఉండాలంటే కనుక ఈక్వల్గా ఉండాలన్నమాట. ఇలా ఉంటే కనుక దిస్ లోకస్ పాత్ ఈజ్ కాల్డ్ పారాబోలా అంటమాట. అంటే ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తూ పాయింట్స్ అన్నీ మూవ్ అవుతూ ఉంటాయన్నమాట. అంటే ఈ డిస్టెన్స్ ఈక్వల్గా ఉండే విధంగా మనం లోకస్ కండిషన్ తీసుకోవాలన్నమాట. దిస్ ఈజ్ కాల్డ్ లోకస్ కండిషన్. లోకస్ కండిషన్ మీన్స్ ఆ వేరియబుల్ పాయింట్ మూవ్ అయినటువంటి పాత్ని మనం లోకస్ కండిషన్ అంటమాట. ఓకే, ఇప్పుడు SP ఈజ్ ఈక్వల్ టు PM, ఈ డిస్టెన్స్ ఈక్వల్గా ఉండాలి. అలా ఈక్వల్గా ఉన్నటువంటి పాయింట్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయంటే కనుక ఈ టైప్లో ఉంటుంది అన్నమాట కర్వ్. సో దిస్ ఈజ్ ఏ పారాబోలా.
ఓకే, దిస్ ఈజ్ ది డెఫినేషన్ ఆఫ్ పారాబోలా. పారాబోలా డెఫినేషన్ రాయాలనుకోండి, లెట్ P be any locus point and S is a fixed point in the plane and ax plus by plus c is equal to 0 is a fixed line in the plane. By the definition of conic, SP by PM is equal to E. Okay, so a conic with eccentricity is 1. We get SP by PM is equal to 1, SP is equal to PM. The locus path of P is called parabola. This is the definition of parabola. What is the standard equation of the parabola? అంటే ఈ పారాబోలా యొక్క స్టాండర్డ్ ఈక్వేషన్ ఏ విధంగా ఉంటుంది, ఆ పారాబోలా యొక్క స్టాండర్డ్ ఈక్వేషన్ మనం డెరైవ్ చేయాలన్నమాట. అంటే పారాబోలా యొక్క స్టాండర్డ్ ఈక్వేషన్ y² ఈజ్ ఈక్వల్ టు 4ax. ఇది బై డిఫాల్ట్ మాట. అంటే స్టాండర్డ్ ఫార్మేట్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే కనుక y² ఈజ్ ఈక్వల్ టు 4ax. ఇది స్టాండర్డ్ ఫార్మేట్ అనమాట. అంటే పారాబోలా ఈక్వేషన్ ఎప్పుడు అడిగినా సరే దాని యొక్క ఈక్వేషన్ ఏ విధంగా ఉంటుంది, y² ఈజ్ ఈక్వల్ టు 4ax. ఈ y² ఈజ్ ఈక్వల్ టు 4ax పారాబోలా ఈక్వేషన్ ఏ విధంగా డెరైవ్ చేయాలి, దాన్ని ఏ విధంగా డెరైవ్ చేస్తాం అనేది మనం కూడా ప్రూఫ్తో సహా చూద్దాం. ఓకే, పారాబోలా యొక్క స్టాండర్డ్ ఈక్వేషన్ y² ఈజ్ ఈక్వల్ టు 4ax డెరైవ్ చేయమని కూడా మనం అడుగుతూ ఉంటాడు. ఇది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. డెరైవ్ ది స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా y² ఈజ్ ఈక్వల్ టు 4ax. అప్పుడు దీనికి ప్రూఫ్ ఏ విధంగా అంటే కనుక మనకి ప్రూఫ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ డ్రా ది రెక్టాంగులర్ కోఆర్డినేట్ సిస్టమ్. దిస్ ఈజ్ ఏ రెక్టాంగులర్ కోఆర్డినేట్ సిస్టమ్. దిస్ ఈజ్ x యాక్సిస్, దిస్ ఈజ్ y యాక్సిస్, దిస్ ఈజ్ ఆరిజిన్, నెగిటివ్ y యాక్సిస్, నెగిటివ్ x యాక్సిస్. ఓకే, let us consider the fixed point lies on x axis. అంటే ఇఫ్ ఒక ఫిక్స్డ్ పాయింట్ అనుకున్నాం కదా, ఆ ఫిక్స్డ్ పాయింట్ మనం x యాక్సిస్ మీద ఉందనుకుందాం. ఆల్ పాయింట్స్ ఆన్ లైస్ x యాక్సిస్ మీద ఉన్న పాయింట్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయి, x వాల్యూస్ ఉంటాయి, y కోఆర్డినేట్ 0గా ఉంటాయి. లెట్ us consider a, 0. దిస్ ఈజ్ ఎ ఫిక్స్డ్ పాయింట్, దెర్ ఈజ్ నో మూమెంట్. ఇది ఎక్కడికి కూడా కదలదన్నమాట. అది ఆ కదలనటువంటి ఒక ఫిక్స్డ్ పాయింట్ని మనం x యాక్సిస్ మీద తీసుకున్నాం. అయితే ఈ y యాక్సిస్కి ప్యారలల్గా ఉన్నటువంటి ఒక ఫిక్స్డ్ లైన్ తీసుకుందాం. దిస్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇది ఒక పాయింట్ దీని మీద తీసుకున్నాం కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత అంటే కనుక a యూనిట్స్. అదే నెగిటివ్ డైరెక్షన్లో ఎంత డిస్టెన్స్లో ఉందంటే కనుక a యూనిట్స్, అంటే -a. అప్పుడు ఈ పాయింట్ ఎంత అవుతుందంటే కనుక z -a, 0. దిస్ z ఈజ్ ఏ ప్రొజెక్షన్ ఆఫ్ s విత్ రెస్పెక్ట్ టు y యాక్సిస్. అంటే ఈ ఎస్ యొక్క ప్రొజెక్షన్ ఏంటంటే కనుక జెడ్ అవుతుందన్నమాట. అంటే జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, -a, 0. అంటే ఇది ఏ యూనిట్స్ డిస్టెన్స్లో ఉంటే కనుక అదే ఈక్వల్ డిస్టెన్స్లో ఆపోజిట్ సైన్లో ఇక్కడ మనకి ఇంకొక పాయింట్ ఉంది. దిస్ పాయింట్ ఈజ్ కాల్డ్ ప్రొజెక్షన్. దిస్ ఎస్ ఈజ్ ఎ ఫిక్స్డ్ పాయింట్, దిస్ ఫిక్స్డ్ పాయింట్ ఈజ్ కాల్డ్ ఫోకస్. దిస్ ఈజ్ ఎ ప్రొజెక్షన్, దిస్ ఈజ్ అనదర్ పాయింట్ జెడ్ ఈజ్ ఏ అనదర్ పాయింట్, దిస్ ఈజ్ ది ప్రొజెక్షన్ ఆఫ్ ఎస్. అంటే ఇంతే డిస్టెన్స్లో నెగిటివ్ డైరెక్షన్లో ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది అన్నమాట. ఇదేంటిది ఫిక్స్డ్ లైన్, అంటే y యాక్సిస్కి ప్యారలల్గా ఉన్నటువంటిది. అంటే ఇదంతా కూడా మనం ముందు కన్స్ట్రక్టివ్గా చేసుకోవాలన్నమాట. అంటే ఈ కన్స్ట్రక్షన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మనం పారాబోలాకి ఈక్వేషన్ y² ఈజ్ ఈక్వల్ 4ax అని డెరైవ్ చేస్తాం. ఫస్ట్ ఏంటి, ఎస్ అనే పాయింట్ని x యాక్సిస్ మీద మనం ఫిక్స్ చేసుకున్నాం. ఇది ఫిక్స్డ్ పాయింట్ ఎంత డిస్టెన్స్లో, a యూనిట్ డిస్టెన్స్లో. దట్ పాయింట్ ఏమవుతుంది అప్పుడు ఎస్ a, 0. అంతే డిస్టెన్స్లో ఆపోజిట్ డైరెక్షన్లో z అనే పాయింట్ ఇంకోటి ఫిక్స్ చేసుకున్నాం. సో దిస్ పాయింట్ ఎంత అవుతుంది, -a, 0. ఇది ఈ డైరెక్షన్ పాజిటివ్ x యాక్సిస్, ఇది నెగిటివ్ x యాక్సిస్. సో z పాయింట్ ఎంత అవుతుందంటే -a, 0. సో దిస్ ఈజ్ ఆరిజిన్, దిస్ ఈజ్ 0, 0. అయితే బై ది డెఫినేషన్ ఆఫ్ పారాబోలా SP బై PM ఈజ్ ఈక్వల్ టు 1 కదా. అందుకని ఈ డిస్టెన్స్ ఎలా ఉండాలంటే కనుక ఈక్వల్గా ఉండాలి. లెట్ us కన్సిడర్ P x, y బి ఎనీ లోకస్ పాయింట్ ఆన్ ది కోఆర్డినేట్ సిస్టమ్. ఇది లోకస్ పాయింట్. ఇది ఈ లోకస్ పాయింట్ నుంచి ఎస్కి డిస్టెన్స్. అదేవిధంగా ఇది లోకస్ పాయింట్ నుంచి డైరెక్ట్రిక్స్కి డిస్టెన్స్. దిస్ ఈజ్ m. దిస్ m ఈజ్ ది ప్రొజెక్షన్ ఆఫ్ P. P యొక్క ప్రొజెక్షన్ ఎంతంటే కనుక m. ఇప్పుడు మనం ఏం చేయాలి, అకార్డింగ్ టు ది డెఫినేషన్ ఆఫ్ పారాబోలా SP బై PM ఈజ్ ఈక్వల్ టు 1. SP బై PM ఈజ్ ఈక్వల్ టు 1. బై ది డెఫినేషన్ ఆఫ్ పారాబోలా ఎసెంట్రిసిటీ వాల్యూ మస్ట్ బి ఈక్వల్ టు 1కి ఈక్వల్ అవుతుంది. ఆ ఈక్వల్ అయ్యే విధంగానే మనం తీసుకున్నామట. అంటే SP ఈజ్ ఈక్వల్ టు PM. హియర్ వాట్ ఈజ్ SP? ద డిస్టెన్స్ బిట్వీన్ S అండ్ P. అంటే x, yకి a, 0కి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ని మనం SP అంటాం. వాట్ ఈజ్ PM? ఈ లోకస్ పాయింట్కి ఈ ఫిక్స్డ్ లైన్కి ఉన్నటువంటి మధ్య డిస్టెన్స్ని మనం PM అంటాం. అయితే దీనికి ఏ యూనిట్స్
డిస్టెన్స్లో ఉంది కాబట్టి, అంటే వై యాక్సిస్కి ప్యారలల్గా ఉంది. వై యాక్సిస్కి ప్యారలల్గా ఉన్నటువంటి లైన్ ఎలా ఉంటుందంటే కనుక ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ. అప్పుడు ఈ లైన్ యొక్క ఫిక్స్డ్ లైన్ ఏమవుతుందంటే కనుక ఎక్స్ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. సో ద ఫిక్స్డ్ లైన్ రిప్రజెంట్స్ x plus a is equal to 0. Fixed point a comma 0. Variable point p x comma y. This is origin. The projection of s is z minus a comma 0. By the definition of parabola, sp by pm is equal to 1, sp is equal to pm. What is sp? The distance between these two. sp calculate చేస్తాను. pm x comma y నుంచి ఈ లైన్కి పెర్పెండిక్యులర్ డిస్టెన్స్. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత అవుతుందంటే కనుక ఎక్స్ ప్లస్, ఈక్వేషన్ ఏంటిది ఎక్స్ ప్లస్ ఏ. అంటే ఎక్స్ కామా వై నుంచి ఈ లైన్కి పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఆ వాల్యూ తీసుకుని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. సింప్లిఫికేషన్ చేస్తే కనుక వీ గెట్ ది పారాబోలా ఈక్వేషన్. దట్ ఈక్వేషన్ ఈజ్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax. సో ద స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా ఈజ్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax అనేది ఈ విధంగా ప్రూవ్ చేయాలన్నమాట. ఒకసారి ఈ సింప్లిఫికేషన్ అంతా నేను బోర్డు మీద రాసిన తర్వాత మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నేను బోర్డు మీద ఈ సింప్లిఫికేషన్ పార్ట్ అంతా చేశాను, ఇదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఒకసారి. మళ్ళీ రిపీట్ వన్స్ అగైన్. ఫస్ట్ డ్రా ది డయాగ్రామ్. డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలి? డ్రా ది రెక్టాంగులర్ కోఆర్డినేట్ సిస్టమ్. టేక్ ఫిక్స్డ్ పాయింట్ ఎస్ ఆన్ ది ఎక్స్ యాక్సిస్. ద పాయింట్ ఈజ్ a, 0. ద ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్ ఎస్ ఈజ్ z. దట్ ప్రొజెక్షన్ పాయింట్ ఈజ్ మైనస్ a, 0. లెట్ us కన్సిడర్ p x, y. అరే x1 y1 అనుకున్నా పర్లేదు. లోకస్ పాయింట్ మన ఎక్స్ కామా వై కింద కన్సిడర్ చేసుకుంటే ఇది మూవ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఇది దిస్ ఈజ్ ఫిక్స్డ్ లైన్. దట్ ఫిక్స్డ్ లైన్ ఈజ్ ఈక్వల్ టు ప్యారలల్ టు ది వై యాక్సిస్. అంటే మనం కానిక్ డెఫినేషన్లోని ఒక ఫిక్స్డ్ పాయింట్, ఒక ఫిక్స్డ్ లైన్ని ఫిక్స్ చేసుకున్నాం, ఒక వేరియబుల్ పాయింట్ తీసుకున్నాం. డెఫినేషన్ ప్రకారం చెప్పాం ఎస్పీ బై పిఎం ఈజ్ ఈక్వల్ టు ఏ అని. అదేవిధంగా ఆ డెఫినేషన్కి కరస్పాండెన్స్గా మనం ఫిక్స్డ్ పాయింట్, ఫిక్స్డ్ లైన్ తీసుకున్నాం. కానీ ఇక్కడ తీసుకునేటప్పుడు రెక్టాంగులర్ కోఆర్డినేట్ సిస్టంలో మనం కన్సిడర్ చేసుకునేటప్పుడు ఆ ఫిక్స్డ్ లైన్ వై యాక్సిస్కి ప్యారలల్గా తీసుకున్నమాట. వై యాక్సిస్కి ప్యారలల్గా ఉండే లైన్ ఎలా ఉంటుందంటే కనుక వై యాక్సిస్కి ప్యారలల్గా ఉండే లైన్ ఏంటి? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ కే యూనిట్స్. ఇది ఎంత డిస్టెన్స్లో ఉంది? వై యాక్సిస్కి మైనస్ ఏ యూనిట్స్ డిస్టెన్స్లో ఉంది. సో అప్పుడు దీని ఈక్వేషన్ ఏమవుతుందంటే కనుక ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ. సింప్లిఫికేషన్ చేస్తే ఎక్స్ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. సో దిస్ ఫిక్స్డ్ లైన్ ఈక్వేషన్ ఎక్స్ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. ఈ ఫిక్స్డ్ లైన్నే మనం ఏమంటామంటే కానిక్ సెక్షన్లో చెప్పుకున్నాం. దిస్ ఈజ్ కాల్డ్ డైరెక్ట్రిక్స్. ఈ ఫిక్స్డ్ పాయింట్ని ఏమన్నాం అనుకంటే a, 0ని మనం కానిక్ సెక్షన్లో కూడా చెప్పుకున్నాం. ఫోకస్, ఇది ఫోకస్, ఇదేమో డైరెక్ట్రిక్స్. దిస్ ఈజ్ లోకస్ పాయింట్. ఓకే, దిస్ ఈజ్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్. సో ఎస్పీ బై పిఎం ఈజ్ ఈక్వల్ టు 1, ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు పిఎం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కనుక ఎస్పీ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి, తర్వాత పిఎం వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. ఎస్పీ వాల్యూ అంటే కనుక ఈ రెండు పాయింట్ల మధ్యన డిస్టెన్స్, అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ పి అండ్ ఎస్, అంటే ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 0 హోల్ స్క్వేర్. దట్ ఈక్వల్ టు ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ దిస్ వన్. దట్ ఈక్వల్ బై సింప్లిఫికేషన్ యూ గెట్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, ఎస్పీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. అంటే మనకి ఇక్కడ ఎస్పీ వాల్యూ రెడీగా ఉంది. ఇక్కడ మనకి నేను ఇక్కడ ఎస్పీ స్క్వేర్ తయారు చేసుకుని ఉంచుకున్నాను అనమాట. నెక్స్ట్ పిఎం క్యాలిక్యులేట్ చేయాలి. పిఎం అంటే ఈ పీ పాయింట్ నుంచి ఈ ఫిక్స్డ్ లైన్కి పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనమాట. ఆ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత అవుతుందంటే కనుక పిఎం ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఏx1 ప్లస్ బీవై1 ప్లస్ సి బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. అంటే ఒక పాయింట్ నుంచి ఒక లైన్కి పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనమాట. లైన్ ఏంటి? ఎక్స్ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ ఏ వాల్యూ 1, బి వాల్యూ 0, సి వాల్యూ ఏ. x1 y1 అంటే ఎక్స్ కామా వై. ఆ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే ఏ ఫర్ 1, x1 ఫర్ ఎక్స్, బి ఫర్ 0. అంటే ఇక్కడ బి కోఎఫిషియంట్ లేదు ఇక్కడ, అందుకని 0 ఇంటూ y1 మీన్స్ y ప్లస్ సి అంటే ఏ బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఏ అంటే 1, బి అంటే 0. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ ప్లస్ 0 స్క్వేర్ దట్ ఈక్వల్ టు రూట్ 1 దట్ ఈక్వల్ టు 1. సో ద పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ది పాయింట్ పి టు ది లైన్ x ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ మాడ్యులస్ ఎక్స్ ప్లస్ ఏ. అంటే పిఎం వాల్యూ కూడా నాకు రెడీగా ఉంది. నేను ఇప్పుడు డెఫినేషన్, పారాబోలా యొక్క డెఫినేషన్ ప్రకారం ఎస్పీ బై పిఎం ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు పిఎం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, ఎస్పీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పిఎం స్క్వేర్. సో రైట్ ది ఎస్పీ స్క్వేర్ వాల్యూ. ఎస్పీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు దిస్ వన్. పిఎం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, హియర్ పిఎం ఈజ్ ఈక్వల్ టు మాడ్యుల్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ. పిఎం స్క్వేర్ మాడ్యులస్ రిమూవ్ చేసేచ్చు ఇంకా, అంటే ఎక్స్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్. బై సింప్లిఫికేషన్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. By cancelling on both sides,
x square, a square, a square. We get the value minus 2ax plus y square is equal to 2ax. సో ఈ మైనస్ 2axని సైడ్ తీసుకెళ్దాం. y square is equal to 2ax plus 2ax, 4ax. సో y square is equal to 4ax. సో y square is equal to 4ax is represents parabola equation. ఓకే, బట్ స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది parabola అని అడిగాం అనుకోండి, మనం ఇప్పుడు కూడా ఏం చెప్పాలి, y square is equal to 4ax అని చెప్పాలి. అయితే ఇది ప్రూఫ్ ఆఫ్ ది parabola యొక్క స్టాండర్డ్ ఈక్వేషన్ డెరైవ్ చేయడానికి ఇదంతా కూడా ప్రూఫ్. మీరు రాసుకునేటప్పుడు చక్కగా ఫస్ట్ డయాగ్రామ్ వేసుకుని ఆ ప్రూఫ్ ఎలా రాసుకోవాలో కూడా చెప్తున్నాను చూడండి. ఫస్ట్ డయాగ్రామ్ డ్రా చేయాలి నీట్గాని. రాసిన తర్వాత లెట్ px, y be any locus point in the plane. Next, SA, 0 be any fixed point on x-axis. Okay, O be the origin. Z is the projection of S on negative direction of x-axis. Therefore, Z is equal to minus A, 0. Draw the one fixed line which is parallel to the y-axis. So, this fixed line is called directrix. This fixed point is called focus. So, the equation of the fixed line is parallel to the y-axis. So, the equation of the fixed line, that means directrix is x is equal to minus a, x plus a is equal to 0. By the definition of parabola, SP by PM is equal to 1, SP is equal to PM. To calculate SP value, PM value, that value substituting in definition. By simplification, we get parabola equation y square is equal to 4ax. ఈ ప్రూఫ్ అంతా కూడా మీరు కన్స్ట్రక్షన్ ఇక్కడ ఏవైతే కన్స్ట్రక్షన్ చేశారో కన్స్ట్రక్షన్ చేసి ఈ మ్యాటర్ అంతా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మీరు ఎక్కించేసుకోవచ్చు అన్నమాట. చక్కగా నీట్గా పాయింట్ టు పాయింట్ రాస్తే కనుక బాగుంటుంది. కన్స్ట్రక్షన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఏం కన్స్ట్రక్ట్ చేశారు ఏంటి అనేది ప్రతి పాయింట్ కూడా మీరు అందులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీరు అర్థం చేసుకుంటూ నోట్స్లో రాయాలన్నమాట. ఓకే, ప్రూఫ్ ఈజ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఈ డయాగ్రామ్ని అబ్జర్వ్ చేస్తే కనుక మనకి ఈ యొక్క లోకస్ పాత్ ఎలా ఉంటుంది. మనం y square is equal to 4ax అని ఈక్వేషన్ డెరైవ్ చేస్తాం. అంటే x ఈజ్ ఏ ఇండిపెండెంట్ వేరియబుల్ అండ్ y ఈజ్ డిపెండెంట్ వేరియబుల్. మనం లోయర్ క్లాస్లో నేర్చుకున్నాం. ఒక టేబుల్ వేసి x వాల్యూస్ y వాల్యూస్ రిప్రజెంట్ చేస్తే కనుక అది గ్రాఫ్లో ఇండికేట్ చేస్తే కనుక దాని యొక్క అసలు స్ట్రక్చర్ ఎలా వస్తుంది అంటే కనుక ఈ విధంగా వస్తుంది అన్నమాట. ఓకే, దిస్ ఈజ్ ది స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది parabola. y square is equal to 4ax. మనం కన్స్ట్రక్టివ్గా చేసాం ఇక్కడ. అంటే ఒక పాయింటే తీసుకున్నాం. పాయింట్స్ అన్నీ కూడా ఎలా వస్తాయంటే కనుక లోకస్ పాయింట్స్ అన్నీ కూడా ఈ విధంగా వస్తాయన్నమాట. కండిషన్ సాటిస్ఫై చేస్తూ ఈ పాయింట్లన్నీ కూడా ఈ లోకస్ కండిషన్ సాటిస్ఫై చేస్తే ఈ పాయింట్లన్నీ కూడా మూవ్ అవుతూ ఉంటాయి కదా. మూవ్ అవుతూ ఉంటే కనుక దాని యొక్క డయాగ్రామ్ ఎలా ఉంటుంది, ఫిజికల్ ఫామ్ ఈ విధంగా ఉంటుంది అన్నమాట. దిస్ ఈజ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది parabola హ్యావింగ్ సెంటర్ 0, 0. సెంటర్ అనకూడదు, వెర్టెక్స్ అనాలన్నమాట. ఓకే, ఈ parabola యొక్క కంప్లీట్ స్ట్రక్చర్ ఒకసారి నేను గ్రీన్ బోర్డ్ మీద డ్రా చేస్తాను. ఒకసారి చూసి దాని యొక్క నేచర్ని ఒకసారి స్టడీ చేద్దాం. ఆ నేచర్ ఏ విధంగా ఉంటుందంటే కనుక దిస్ ఈజ్ parabola. ఓకే, దిస్ ఈజ్ ఫిక్స్డ్ పాయింట్ a, 0. దిస్ ఈజ్ వెర్టెక్స్ 0, 0. ఓకే, సో డిస్టెన్స్ ఎంత ఇది ఆరిజిన్ నుంచి a యూనిట్స్. ఓకే, దిస్ ఈజ్ లోకస్ పాయింట్ px, y. So, the distance between P point and S point, this is called focal distance. Next, this is directrix. So, ఈ డిస్టెన్స్ ఎంత a యూనిట్స్ కానీ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది అన్నమాట. దీని ఈక్వేషన్ ఏంటి, x ప్లస్ a ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ప్రొజెక్షన్. ఓకే, దిస్ ఈజ్ ది స్ట్రక్చర్ ఆఫ్ ది parabola. ఇప్పుడు ఇందులో కొన్ని పాయింట్స్ ఏంటంటే కనుక SZ ఈజ్ కాల్డ్ ప్రిన్సిపల్ యాక్సెస్. దిస్ ఈజ్ కాల్డ్ ప్రిన్సిపల్ యాక్సెస్. అంటే parabola దేని మీద బేస్ అయి ఉంటుందంటే కనుక ఇది ప్రిన్సిపల్ యాక్సెస్ అన్నమాట, SZ. అంటే ఈ ప్రిన్సిపల్ యాక్సెస్ అంటే ఏంటి, ఏ లైన్ సిగ్మెంట్ పాసింగ్ త్రూ ది ప్రొజెక్షన్ అండ్ ఫోకస్. ఫోకస్ గుండా ప్రొజెక్షన్ గుండా పాస్ అవుతున్నటువంటి లైన్ సిగ్మెంట్ని మనం ఏమంటామంటే కనుక ప్రిన్సిపల్ యాక్సెస్ అంటాం. ప్రస్తుతానికి ఈ ప్రిన్సిపల్ యాక్సెస్ ఎక్స్ యాక్సెస్తో కోయిన్సైడ్ అయిపోయింది అన్నమాట. అందుకని ఎక్స్ యాక్సెస్సే ప్రిన్సిపల్ యాక్సెస్ అవుతుంది అన్నమాట ఇక్కడ. అంటే ఈ రెక్టాంగులర్ కోఆర్డినేట్ సిస్టంలో స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది parabola y square is equal to 4ax-లో ఆ ప్రిన్సిపల్ యాక్సెస్ ఏమవుతుందంటే కనుక కోయిన్సైడ్ విత్ ఎక్స్ యాక్సెస్. దిస్ SZ ఈజ్ కాల్డ్ ప్రిన్సిపల్ యాక్సెస్. దాన్ని సింపుల్గా మనం యాక్సెస్ అంటాం. ఓకే, నెక్స్ట్ దిస్ y యాక్సిస్ టచ్ ది parabola ఎట్ A. ఈ y యాక్సిస్ అనేది parabola-ని A అనే పాయింట్ దగ్గర టచ్ చేస్తుంది. ఒక పాయింట్ దగ్గర టచ్ చేసి వెళ్ళిపోతున్నటువంటి లైన్ మనం టాంజెంట్ లైన్ అంటామట. ఏ లైన్ మీట్స్ ది ఓన్లీ వన్ పాయింట్ ఆఫ్ ది కర్వ్.
దట్ లైన్ ఈజ్ కాల్డ్ ట్యాంజెంట్ లైన్. సో ఈ పెరాబోలాకి ట్యాంజెంట్ ఏమవుతుందంటే కనుక వై యాక్సెస్ అవుతుంది అనమాట. అంటే స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది పెరాబోలా వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax. ఇన్ దిస్ పెరాబోలా ద ప్రిన్సిపల్ యాక్సెస్ ఈజ్ ఎక్స్ యాక్సెస్. ప్రిన్సిపల్ యాక్సెస్ ఏమవుతుందంటే ఎక్స్ యాక్సెస్ అవుతుంది. ద ట్యాంజెంట్ ఆఫ్ దిస్ పెరాబోలా ఈజ్ వై యాక్సెస్. అంటే ఈ స్టాండర్డ్ ఈక్వేషన్ ఈ పాయింట్స్ అన్ని కూడా మనం గమనించాలి. నెక్స్ట్, వాట్ ఈస్ ది వెర్టెక్స్? The principal axis and the tangent, the intersecting point of principal axis and the tangent is called vertex. అంటే పెరాబోలాకి వెర్టెక్స్ డెఫినేషన్ ఎలా చెప్తాం? మనం ఎలా చెప్పాలంటే కనుక, అంతేగాని ఆరిజిన్ అని చెప్పకూడదు. ఇక్కడ ఆరిజిన్ అంటే మనకు 0 0 కోయిన్సైడ్ అయిపోయింది కాబట్టి ఆరిజిన్ వచ్చింది. అకార్డింగ్ టు ది డెఫినేషన్ విత్ రెస్పెక్ట్ టు ది డయాగ్రామ్, ద ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఆఫ్ ప్రిన్సిపల్ యాక్సెస్ SZ అండ్ tangent ఈజ్ కాల్డ్ వెర్టెక్స్. అంటే ఈ పూర్తి స్ట్రక్చర్లో మనం ఈ పాయింట్స్ అన్ని కూడా బాగా తెలుసుకోవాలి. వెర్టెక్స్, ఫోకస్, ప్రొజెక్షన్, వేరియబుల్ పాయింట్, ట్యాంజెంట్, ప్రిన్సిపల్ యాక్సెస్, డైరెక్ట్రిక్స్, ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే, సో ఎక్స్ ఈజ్ ఏ ఇండిపెండెంట్, వై ఈజ్ డిపెండెంట్. ఎక్స్కి ఒక వాల్యూ ఇస్తేనే వైకి ఒక వాల్యూ వస్తుంది కాబట్టి ఎక్స్ని మనం ఇండిపెండెంట్ అన్నాం, వైనేమో డిపెండెంట్ అన్నాం. మరి ఎక్స్ వాల్యూస్ అన్నీ కూడా అప్ టు ఇన్ఫినిటీ వరకు వెళ్తున్నాయి అనుకోండి, అలాగా పాజిటివ్ వాల్యూస్ వరకు అలా తీసుకుని వెళ్ళామనుకోండి, వై వాల్యూస్ అన్నీ కూడా ప్లస్ ఇన్ఫినిటీకి రీచ్ అవుతాయి, మైనస్ ఇన్ఫినిటీకి రీచ్ అవుతాయి. అంటే ప్లస్ ఇన్ఫినిటీకి రీచ్ అవ్వడం అంటే ఇలా ఎక్స్టెన్షన్ అలా వెళ్ళిపోతూనే ఉంటాయి అన్నమాట. ప్లస్ ఇన్ఫినిటీ అంటే, మైనస్ ఇన్ఫినిటీ అంటే నెగిటివ్ వై యాక్సిస్ కాబట్టి ఇలాగా రీచ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అంటే నాట్ బౌండెడ్ అన్నమాట. ఓకే, దిస్ ఈజ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్, ఫోకస్ మీరు ఇక్కడే తీసుకున్నారు కదా అని అనుకుంటే కనుక ఫోకస్ ఇక్కడే తీసుకోవాల్సిన అవసరం లేదు. ఫోకస్ ఇక్కడ కూడా తీసుకోవచ్చు, ఇక్కడ కూడా తీసుకోవచ్చు, ఇక్కడ కూడా తీసుకోవచ్చు. ఈ ఫోకస్ ఈ 4 స్టేజెస్లో ఉన్నప్పుడు 4 ఫార్మ్స్ మనకి ఫామ్ అవుతాయి అన్నమాట. మనం లెటర్స్ కన్సిడర్ ద ఫోకస్ లైస్ ఆన్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ అని తీసుకున్నాం బై డిఫాల్ట్. ఓకే, అలాగే కాకుండా ఈ నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద తీసుకోవచ్చు, పాజిటివ్ వై యాక్సిస్ మీద తీసుకోవచ్చు, నెగిటివ్ వై యాక్సిస్ మీద కూడా తీసుకోవచ్చు. అప్పుడు 4 ఫార్మ్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. ఆ ఫార్మ్స్ ఎలా వస్తాయంటే ముందు ముందు మనం డిస్కస్ చేసుకుంటామన్నమాట. ప్రస్తుతానికి ఈ నేచర్ స్టడీ చేస్తున్నాం కాబట్టి మనం ఈ అన్నీ కూడా ఏ విధంగా ఫామ్ అవుతున్నాయి పాయింట్స్, ఈ టెర్మినాలజీ అంతా కూడా ఫస్ట్ మనం నేర్చుకోవాలన్నమాట. ఈ టెర్మినాలజీ అంతా మనకు అర్థమైంది అనుకోండి, ఇందులో ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ స్టాండర్డ్ ఈక్వేషన్ మనం ఏమంటామంటే ఒకసారి సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ ది పెరాబోలా అంటామన్నమాట. వాట్ ఈస్ ది సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ ది పెరాబోలా అంటే వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax. వాట్ ఈస్ ది స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది పెరాబోలా అంటే కనుక వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax. ఈక్వేషన్ ఆఫ్ ది పరాబోలా హ్యావింగ్ ది వెర్టెక్స్ 0 0 అంటే కనుక వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax. ద పెరాబోలా వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax నేచర్ స్టడీ చేస్తే ఇప్పుడు ఫస్ట్ పాయింట్ చెప్పాను, ఎక్స్ ఇన్ఫినిటీకి రీచ్ అయితే కనుక వై అనేది ప్లస్ ఆర్ మైనస్ ఇన్ఫినిటీ రీచ్ అవుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే కనుక ఆ కర్వ్స్ రెండూస్ కూడా అన్బౌండెడ్ అని, అంటే ఎక్కడ మీట్ అవుతాయి ఎక్కడికి రీచ్ అవుతాయి అనేది మనం చెప్పలేమట. అదేవిధంగా అంటే ఇది ఎక్కడితో ఎండ్ అవుతాయని మనం చెప్పలేమట, అలా ఎక్స్టెన్షన్ అవుతూనే ఉంటాయి. అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే కనుక ద పెరాబోలా ఈజ్ సిమెట్రిక్ అబౌట్ ఎక్స్ యాక్సిస్. ఈ పెరాబోలా వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 4ax అని చూసారా, ఇది సిమెట్రిక్ అబౌట్ ఎక్స్ యాక్సిస్. అంటే ఈ రెండింటిని ఫోల్డ్ చేస్తే కనుక మళ్ళీ కోయిన్సైడ్ అయిపోతాయి అన్నమాట ఈ రెండు కూడా. దేని దృష్ట్యా ఈ ఎక్స్ యాక్సిస్ని దృష్టిలో పెట్టుకుంటే కనుక దిస్ ఈజ్ సిమెట్రిక్ అబౌట్ ది ఎక్స్ యాక్సిస్. దిస్ ఈజ్ సెకండ్ పాయింట్. నెక్స్ట్, వాట్ ఈస్ థర్డ్ పాయింట్? ఓకే, ద పెరాబోలా వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax నాట్ లైస్ ఇన్ ది సెకండ్ అండ్ థర్డ్ క్వాడ్రెంట్. ఎప్పుడు కూడా పెరాబోలా యొక్క కర్వ్స్ రెండూ కూడా, ఈ పెరాబోలా ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది, రైట్ సైడ్లో ఉండవు. అటువంటి ఈ సెకండ్ క్వాడ్రెంట్లోని ఈ థర్డ్ క్వాడ్రెంట్లో ఎప్పుడు ఉండదు. అలా ఉందంటే కనుక దానికి ఫార్మేషన్ మారిపోతుంది అనమాట. అంటే ట్రాన్స్లేషన్ చేయడం ద్వారా, రొటేషన్ చేయడం ద్వారా వీరి యొక్క ఫార్మేషన్స్ అన్నీ కూడా చేంజ్ అవుతాయి. నెక్స్ట్ మనం వచ్చే క్లాస్లో డిస్కస్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, ఈ యొక్క కర్వ్స్ రెండూ కూడా సెకండ్ క్వాడ్రెంట్లో థర్డ్ క్వాడ్రెంట్లో ఉండవు. వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax. ద కర్వ్స్ రెండూ కూడా, అంటే కర్వ్స్ అని ఎందుకు అంటానంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది కర్వ్. ఆరిజిన్ స్టార్ట్ అయింది కాబట్టి ఇది 1 కర్వ్, ఇది ఒక 1 కర్వ్. ఈ రెండు కర్వ్స్ కూడా ఎప్పుడు కూడా ఫస్ట్ అండ్ ఫోర్త్ క్వాడ్రెంట్లో ఉంటాయన్నమాట. ఫస్ట్ అండ్ ఫోర్త్ క్వాడ్రెంట్లో ఉంటూ ఇన్ఫినిటీ వరకు ఎక్స్టెన్షన్ అయి ఉంటాయన్నమాట. అండ్ ఆల్సో సిమెట్రిక్ అబౌట్ ది ఎక్స్ యాక్సిస్. అంటే ఎక్స్ యాక్సిస్ రెండు కోయిన్సైడ్ అయిపోయి ఉంటాయి అన్నమాట. అంటే రెండు కూడా కోయిన్సైడ్ చేయొచ్చమాట ఇలాగా. ఓకే, ఫోల్డ్ చేస్తే కనుక ఈక్వల్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏంటంటే కనుక వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax. సో y ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 2 ఇంటూ రూట్ ఆఫ్ ax. స్క్వేర్ రూట్ తీసుకుంటే కనుక y ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 2 ఇంటూ రూట్ ax. ఈ ఈక్వేషన్ దేన్ని రిప్రజెంట్ చేస్తే అంటే కనుక y ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ రూట్ ax ప్లస్ 2 ఇంటూ రూట్ ax. ఈ ఈక్వేషన్ దేన్ని రిప్రజెంట్ చేస్తే కనుక మైనస్ 2 ఇంటూ రూట్ ax.
అంటే రెండు కర్వ్స్ మాట. దీని కంబైన్ ఈక్వేషన్ ఏమవుతుందంటే y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4x. ద కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ కర్వ్స్, దిస్ కర్వ్ అండ్ దిస్ కర్వ్ ఈజ్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4x. వేటి కాంబినేషన్ y ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఇంటూ 2 ఇంటూ రూట్ ax, y ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ 2 ఇంటూ రూట్ ax. ద కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ కర్వ్స్ ఈజ్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4x. సింపుల్గా మన సింప్లెస్ట్ ఫామ్ లేదా స్టాండర్డ్ ఫామ్ అంటమాట. ఓకే, ఇది పెరాబోలా. ఈ పెరాబోలాలో ఉన్నటువంటి నేచర్ అంటే దీని యొక్క సహజంగా దీని గురించి మాట్లాడుకునేటప్పుడు వచ్చిన పాయింట్లన్నీ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకే, ఈ స్టాండర్డ్ ఈక్వేషన్ నేచర్ చెప్పినప్పుడు పాయింట్స్ అన్నీ కూడా నేను వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ 4 పాయింట్స్ మీకు ఇక్కడ బోర్డు మీద రాయడం జరిగింది. ఈ 4 పాయింట్స్ ఇంకొకసారి చెప్తున్నాను చూడండి. x టెన్స్ టు ఇన్ఫినిటీ, y టెన్స్ టు ప్లస్ ఆర్ మైనస్ ఇన్ఫినిటీ. అంటే x వాల్యూస్ అన్నీ కూడా ఇన్ఫినిటీకి రీచ్ అయితే కనుక y వాల్యూస్ అన్నీ కూడా ప్లస్ ఆర్ మైనస్ ఇన్ఫినిటీ రీచ్ అవుతాయి. అంటే ఏంటి, ఈ కర్వ్ అనేది అన్బౌండెడ్గా ఎక్స్టెన్షన్ అవుతుందని అర్థం. దీని అర్థం అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ సిమెట్రిక్ అబౌట్ x యాక్సిస్. ఈ రెండు కర్వ్స్ కూడా ఒకదానికొకటి ఎలా ఉంటాయంటే కనుక సిమెట్రిక్గా ఉంటాయన్నమాట. దట్ మీన్స్ అబౌట్ x యాక్సిస్ ఈ రెండింటిని మళ్ళీ కలిపితే కనుక మనకి కోయిన్సైడ్ అవుతాయి అన్నమాట. అది సెకండ్ పాయింట్. నెక్స్ట్ కర్వ్స్ y ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 2 ఇంటూ రూట్ ax. ఈ మొత్తం కర్వ్ ఈక్వేషన్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax. అయితే విడివిడిగా తీసుకుంటే కనుక ఫస్ట్ క్వాడ్రెంట్లో ఉన్నటువంటి కర్వ్ ఈక్వేషన్ y ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఇంటూ 2 ఇంటూ రూట్ ax. ఫోర్త్ క్వాడ్రెంట్లో ఉన్నటువంటి కర్వ్ ఈక్వేషన్ ఏంటంటే కనుక y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 ఇంటూ రూట్ ax. ఇలా విడివిడిగా కర్వ్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఫస్ట్ క్వాడ్రెంట్లో ఉన్నటువంటి కర్వ్ y ఈజ్ ఈక్వల్ టు ఇది, ఫోర్త్ క్వాడ్రెంట్లో ఉన్నది ఇది. అంటే సెపరేట్గా చేస్తే కనుక కంబైన్గా చెప్తే కనుక y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax. అంటే ఎంటైర్ పెరాబోలా ఈక్వేషన్ అనమాట. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, కర్వ్స్ లైస్ ఇన్ ఫస్ట్ అండ్ ఫోర్త్ క్వాడ్రెంట్. ఆ కర్వ్స్ ఎక్కడ ఉంటాయి, ఫస్ట్ క్వాడ్రెంట్లోని ఫోర్త్ క్వాడ్రెంట్లోనే ఉంటాయి. అదేవిధంగా పెరాబోలాలో నేచర్ ఏ విధంగా ఉంటుంది, పెరాబోలా యొక్క నేచర్ ఎలా ఉంటుందో 2-3 పాయింట్లు మనం డిస్కస్ చేసాం. అయితే ఈ పెరాబోలాలో కొన్ని పాయింట్స్ ఉంటాయి, సమ్ ఇంపార్టెంట్ డెఫినేషన్స్ అనమాట. ఆ డెఫినేషన్స్ ఏంటంటే కనుక ఫోకల్ డిస్టెన్స్, లెంత్ ఆఫ్ ది లేటెస్ రెక్టమ్. అసలు లేటెస్ రెక్టమ్ అంటే ఏంటి, డబుల్ ఆర్డినేట్ అంటే ఏంటి, ఫోకల్ లెంత్, ఫోకల్ డిస్టెన్స్ అన్న ఫోకల్ లెంత్ అన్న ఒకటే, కార్డ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ డెఫినేషన్స్ అన్నమాట. ఈ డెఫినేషన్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి లెంత్ ఆఫ్ ది లేటెస్ రెక్టమ్, అసలు దాని యొక్క లెంత్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి, ఆ లేటెస్ట్ రెక్టమ్ యొక్క ఎండ్ పాయింట్స్ని ఏ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలి అని కూడా నేర్చుకుందాం. ఓకే, ఫస్ట్ డ్రా ది పెరాబోలా. దిస్ ఈజ్ ది స్ట్రక్చర్ ఆఫ్ ది పెరాబోలా. In this parabola, this is vertex, this is projection, this is focus, this is projection. First of all, what is chord? The line joining any 2 points on the parabola. Parabola మీద ఏదైనా 2 పాయింట్స్ని జాయిన్ చేస్తే కనుక this line segment is called chord. ఓకే, పెరాబోలా మీద 2 పాయింట్స్ని జాయిన్ చేస్తే కనుక this line segment is called chord. Next, what is focal chord? Line joining any point on the parabola to the connected with focus. And let P be any point, join these two, this is called focal chord. This distance is called focal distance. Okay, అంటే పెరాబోలా మీద ఏదైనా ఒక పాయింట్ నుంచి ఫోకస్కి కనెక్ట్ చేస్తే కనుక ఈ యొక్క కార్డ్ని మనం ఏమంటాం కనుక ఫోకల్ కార్డ్ని అంటాం. ఆ ఫోకస్ని టచ్ చేయకుండా జాయిన్ చేస్తే కనుక దీన్ని మనం ఏమంటే కనుక కార్డ్ అంటామన్నమాట. కార్డ్ వేరు, కార్డ్ జనరల్గా ఉంటుంది, 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాం. కానీ ఫోకస్ వన్ ఆఫ్ ది ఎండ్ పాయింట్ ఏమవుతుందంటే కనుక ఫోకస్ని టచ్ అవుతుంది అన్నమాట. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ ఫోకల్ కార్డ్. నెక్స్ట్, వాట్ ఈజ్ డబుల్ ఆర్డినేట్? Double ordinate means this is axis. Axis means a line segment which passes through the projection, vertex and focus. ఫోకస్ గుండా ప్రొజెక్షన్ గుండా పాస్ అవుతున్నటువంటి లైన్నే మనం ఏమంటామంటే కనుక మనం యాక్సెస్ అంటాం. ఆ యాక్సెస్కి ఏదైతే పెర్పెండిక్యులర్గా ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ డబుల్ ఆర్డినేట్. అంటే అది ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు అన్నమాట. ఏ లైన్ విచ్ ఈస్ పెర్పెండిక్యులర్ టు ది యాక్సెస్, దట్ లైన్ ఈజ్ కాల్డ్ డబుల్ ఆర్డినేట్. నెక్స్ట్, వాట్ ఈజ్ lattice rectum? Lattice rectum means a line which passes through the focus and perpendicular to the axis. ఓన్లీ పెర్పెండిక్యులర్గా యాక్సెస్కి ఓన్లీ పెర్పెండిక్యులర్గా ఉంటే దాన్ని డబుల్ ఆర్డినేట్ అంటాం. కానీ పెర్పెండిక్యులర్గా ఉంటూ ఫోకస్ గుండా పాస్ అయితే కనుక దిస్ ఈజ్ కాల్డ్ lattice rectum. అంటే దీనికి ఎండ్ పాయింట్స్ ఉంటాయన్నమాట. దీన్ని ఎల్ డాష్ తోటి ఇండికేట్ చేస్తామన్నమాట. ఓకే, దీని యొక్క లెంత్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు, ఈ పాయింట్స్ ఎంత కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నమాట. సో దీస్ ఆర్ ది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్ ది పెరాబోలా: కార్డ్, ఫోకల్ కార్డ్, double ordinate, lattice rectum, length of the lattice rectum, end points of the lattice rectum. These are the very most important points in parabola. Okay, next ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కనుక పెరాబోలాలో లాటిస్ రెక్టమ్ యొక్క ఎండ్ పాయింట్స్ ఫైండ్ అవుట్ చేయడం,
lattice rectum length find out చేయడం, length of the lattice rectum and end points of the lattice rectum. Already I told that what is meant by lattice rectum. Lattice rectum means a line which passes through the focus and perpendicular to the axis. First draw the diagram. In this diagram, this is parabola, this is focus a comma 0. A line which passes through the focus and perpendicular to the axis. This is directrix. Okay, this is lattice rectum, this is tangent, this is directrix, this is axis. Now to find the length of this one, let us consider this is L, this is L dash. So L lies in first quadrant. Suppose the point is x comma y. But here this line passes through the point a comma 0, that means focus. ఈ లైన్ దేని గుండా పాస్ అవుతుంది, a comma 0 కింద పాస్ అవుతుంది. ఇక్కడ x వాల్యూ ఎంత అంటే కనుక a, దట్ ఈక్వల్ టు a comma y. Similarly L dash is equal to a comma minus y. So these are the end points of the lattice rectum. To find the length of this one, first find unknown value y. What is the value of y? టు ఫైండ్ ది వాల్యూ అంటే ఈ ఫస్ట్ ఇందులో మనం ఏం చేయాలంటే కనుక ఈ ఎల్ డాష్ అనేది lattice rectum, దీని లెంత్ ఎంత ఉంటుందో మనం క్యాలిక్యులేట్ చేస్తే కనుక అప్పుడు వీటి యొక్క ఎండ్ పాయింట్స్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అయితే కనుక ఇక్కడ మనం ఈ పాయింట్ని ఎల్ని ఎక్స్ కామా వై అనుకుంటే కనుక ఎక్స్ వాల్యూ ఎంత, ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఏ యూనిట్స్ కాబట్టి ఇది వై యూనిట్స్ కాబట్టి దిస్ పాయింట్ ఈజ్ ఎక్స్ కామా వై, దట్ ఈక్వల్ టు ఏ కామా వై. అలాగే ఇది ఏ కామా మైనస్ వై. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, దిస్ పాయింట్ లైస్ ఆన్ ది పెరాబోలా. ఈ పాత్ యొక్క ఈక్వేషన్ ఏంటి, వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax. సో దీస్ వాల్యూస్ సబ్స్టిట్యూటింగ్ ఇన్ దిస్ ఈక్వేషన్, వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax. సో వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4a ఇంటూ వాట్ ఈజ్ ఎక్స్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ. వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4a స్క్వేర్, వై ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 2a. సో దీస్ వాల్యూస్ సబ్స్టిట్యూటింగ్ ఇన్ దిస్ points, L is equal to a comma y, that equal to a comma 2a. L dash is equal to a comma minus y, that equal to a comma minus 2a. అంటే మనం ఎండ్ పాయింట్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఎంత వచ్చింది మనకి, a comma minus 2a, ఇక్కడ a comma 2a. These are the end points of the lattice rectum. నెక్స్ట్ నువ్వు ఫైండ్ ది లెంత్ ఆఫ్ ది lattice rectum. అంటే ఎల్ డాష్ మధ్యన డిస్టెన్స్ కడితే కనుక దట్ ఈస్ ది లెంత్ ఆఫ్ ది lattice rectum. సో ఎల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్, ఏ మైనస్ ఏ హోల్ స్క్వేర్ 0, ఓకే, ప్లస్ మైనస్ 2a హోల్ స్క్వేర్, minus 2a minus 2a whole square, that equal to square root of 0 plus 4a square, that equal to 2a. Okay, that equal to square root of 0 plus minus 4a whole square, that equal to square root of 16a square. So L dash is equal, that equal to root 16 4, root a square a. So L dash is equal to 4a. And the length of the lattice rectum is 4 units, 4a units. This is very most important. పెరాబోలాలో ఉన్నటువంటి లెంత్ ఆఫ్ ది lattice rectum క్యాలిక్యులేట్ చేయాలి, అడుగుతూ ఉంటాడు అన్నమాట. ఇది డెరైవ్ ది లెంత్ ఆఫ్ ది lattice rectum ఈజ్ 4 యూనిట్స్, సో దట్ అంటాడు, డెరైవ్ చేయమంటాడు, ఏ విధంగా చేయమంటే కనుక చేయాలి. సో లెంత్ ఆఫ్ ది lattice rectum L dash ఈజ్ ఈక్వల్ టు 4 యూనిట్స్. ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది lattice rectum ఆర్ x కామా y ఈజ్ ఈక్వల్, దట్ మీన్స్ L ఈజ్ ఈక్వల్ టు a కామా 2a, L dash ఈజ్ ఈక్వల్ టు a కామా మైనస్ 2a. దీస్ ఆర్ ది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్ పెరాబోలా. ఆ ఫామ్ అంటే అనేది ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఓకే, ఫస్ట్ ఫామ్ 1. ఈ ఫామ్ 1 గురించి డిస్కస్ చేసుకునే ముందు కొన్ని ఇంపార్టెంట్ డెఫినేషన్స్ మనం చూడాలి ఒకసారి. ఈ పాయింట్స్ ఇక్కడ మీకు 10 పాయింట్స్ రాశాను. ఈ 10 పాయింట్స్ ఒకసారి నేను చదువుతాను చూడండి. వెర్టెక్స్, దట్ మీన్స్ దిస్ ఈజ్ వెర్టెక్స్. నెక్స్ట్ ఫోకస్, దిస్ ఈజ్ కాల్డ్ ఫోకస్. ది ఫిక్స్డ్ పాయింట్ ఈజ్ కాల్డ్ ఫోకస్. వెర్టెక్స్ డెఫినేషన్ అంటే ద ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఆఫ్ ప్రిన్సిపల్ యాక్సెస్ అండ్ టాంజెంట్ ఈజ్ కాల్డ్ వెర్టెక్స్. The fixed point is called focus. Next, projection, that means the reflection of S. Reflection of S is Z. This Z is called projection. Next, eccentricity. Eccentricity means the distances from the point P to the S and the distance from the point to the line, fixed line, SP by PM. That value is equal to, ratio value is equal to 1. Next, equation of axis. That means axis means a line which passes through the projection and focus.
ఫోకస్ గుండా ప్రొజెక్షన్ గుండా పాస్ అవుతున్నటువంటి లైన్ మనం ఏమంటామంటే కనుక యాక్సెస్ అంటామట. దట్ యాక్సెస్ ఈజ్ కోయిన్సైడ్ విత్ ఎక్స్ యాక్సెస్. ఆ యాక్సెస్ ఏమైందంటే కనుక ఎక్స్ యాక్సెస్ తోటి కోయిన్సైడ్ అయిపోయింది కాబట్టి ఈ పెరాబోలా యొక్క యాక్సెస్ ఏమవుతుందంటే కనుక ఎక్స్ యాక్సెస్ అవుతుంది. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్. దిస్ ఈజ్ ది ఫిక్స్డ్ లైన్ ఈజ్ కాల్డ్ డైరెక్ట్రిక్స్. This line is called directrix. This is fixed line which is parallel to the y-axis. దీని ఈక్వేషన్ అడిగితే కనుక x ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. ఇందాక మనం డెరైవ్ చేసాం, చెప్పుకున్నాం. ప్రూఫ్ చేసేటప్పుడు దీని యొక్క ఈక్వేషన్ ఏంటి? x ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్. ఏ లైన్ విచ్ పాసెస్ త్రూ ది ఓన్లీ వన్ పాయింట్ ఆఫ్ ది కర్వ్, దట్ లైన్ ఈజ్ కాల్డ్ టాంజెంట్. అంటే ఒక లైన్ కర్వ్ని ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతూ వెళ్తుందో అనుకోండి, దాన్ని మనం టాంజెంట్ అంటాం. అంటే ఇక్కడ టాంజెంట్ ఏమైందంటే కనుక వై యాక్సిస్ తోటి కోయిన్సైడ్ అయిపోయింది. సో టాంజెంట్ ఈజ్ కోయిన్సైడ్ విత్ వై యాక్సిస్. అప్పుడు ఈ పెరాబోలాకి టాంజెంట్ ఏమవుతుందంటే కనుక వై యాక్సిస్. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ది లాటిస్ రెక్టమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ మెంట్ బై లాటిస్ రెక్టమ్? లాటిస్ రెక్టమ్ మీన్స్ ఏ లైన్ విచ్ పాసెస్ త్రూ ది ఫోకస్. A line which passes through the focus and perpendicular to the axis. అంటే ఫోకస్ కుండు పాస్ అవుతూ యాక్సెస్కి ఏదైతే పెర్పెండిక్యులర్గా ఉంటుందో దట్ లైన్ ఈజ్ కాల్డ్ లాటిస్ రెక్టమ్. దిస్ ఈజ్ ఎల్, దిస్ ఈజ్ ఎల్ డాష్. ఎల్ డాష్ ఈజ్ కాల్డ్ లాటిస్ రెక్టమ్. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ది లాటిస్ రెక్టమ్. అంటే వీటి మధ్య లెంత్ ఏ విధంగా ఉంటుంది అది మనం క్యాల్కులేట్ చేస్తాం. లెంత్ ఆఫ్ ది లాటిస్ రెక్టమ్. ఓకే, ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది లాటిస్ రెక్టమ్. ఈ లాటిస్ రెక్టమ్ యొక్క ఎండ్ పాయింట్స్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం కూడా డిస్కస్ చేస్తాం. ఓకే, ఈ యొక్క ఫామ్ 1లో ఉన్నటువంటి 10 పాయింట్స్ కూడా ఇవి. వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax. ఫస్ట్ పాయింట్ వెట్టెక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 0. ఎందువల్లంటే ఆరిజిన్ ఏమవుతుంది అక్కడ మనకి వెట్టెక్స్ అవుతుంది. నెక్స్ట్ ఫోకస్ ఫిక్స్డ్ పాయింట్ మనం ఏం తీసుకున్నాం? a, 0. ద ఫిక్స్డ్ పాయింట్ s ఈజ్ ఈక్వల్ టు a, 0. నెక్స్ట్ ప్రొజెక్షన్ z is equal to, that means reflection of x, that equal to minus a, 0. Projection z is equal to minus a, 0. Next eccentricity. Eccentricity is always 1. Parabola-ki eccentricity eppudu kuda okate untadi. Next equation of the axis. Axis means passing through the projection and focus. This is axis. Axis is coincide with x axis. So equation of the axis is x axis. So equation of the axis is x axis. బ్రాకెట్లో y ఈజ్ ఈక్వల్ టు 0. అంటే యాక్సెస్ ఈక్వేషన్ అడిగాడు అనుకోండి, ఈ ఫామ్ 1కి యాక్సెస్ ఈక్వేషన్ అడిగితే కనుక మీరు y ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పచ్చు, లేదా x యాక్సెస్ అని చెప్పచ్చు. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్. దిస్ ఈజ్ ది డైరెక్ట్రిక్స్ ఫిక్స్డ్ లైన్. ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్ ఈజ్ ప్యారలల్ టు y యాక్సెస్. సో దిస్ ఈక్వేషన్ ఈజ్ x ప్లస్ a ఈజ్ ఈక్వల్ టు 0. ఈజ్ x ప్లస్ a ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్. హియర్ ద టాంజెంట్ ఈజ్ కోయిన్సైడ్ విత్ వై యాక్సిస్. అంటే వై యాక్సిస్ టాంజెంట్ రెండు కలిసిపోయినాయి ఇక్కడ మనకి. సో ద టాంజెంట్ ఈజ్ కోయిన్సైడ్ విత్ వై యాక్సిస్. ద ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ ఈజ్ వై యాక్సిస్. బ్రాకెట్లో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. మరి ఈ పరాబోలాకి వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax మీరు టాంజెంట్ అడిగారు అనుకోండి, వై యాక్సిస్ అని చెప్పచ్చు, లేదా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పచ్చు. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ది లాటిస్ రెక్టమ్. Equation of the lattice rectum means this L dash is called equation of the, this is the equation, this represents lattice rectum which is parallel to y-axis. Which distance? a units. That equal to, this equation is x minus a is equal to 0. The quite opposite గా ఉంటుంది. డైరెక్ట్రిక్స్ కి ఆపోజిట్ గా ఉంటుంది ఈ లాటిస్ రెక్టమ్. సో ఈక్వేషన్ ఆఫ్ ది లాటిస్ రెక్టమ్ ఈజ్ x minus a is equal to 0. ఈజ్ x minus a is equal to 0. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ది లాటిస్ రెక్టమ్. ఆల్రెడీ మీకు చెప్పాను నేను లెంత్ ఆఫ్ ది లాటిస్ రెక్టమ్ ఏ విధంగా వస్తుంది అనేది. సో ద లెంత్ ఆఫ్ ది లాటిస్ రెక్టమ్ ఈజ్ 4a యూనిట్స్. దట్ ఈక్వల్ టు 4a యూనిట్స్. నెక్స్ట్ ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది లాటిస్ రెక్టమ్ ఆర్ a, 2a అండ్ a, minus 2a. ఓకే, ఈ 10 పాయింట్స్ కూడా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. ఫామ్ 1కి సంబంధించినటువంటి 10 పాయింట్స్ చెప్పాను. వెట్టెక్స్, ఫోకస్, ప్రొజెక్షన్, నెక్స్ట్ ఎసెంట్రిసిటీ, ఈక్వేషన్ ఆఫ్ ది యాక్సిస్, ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్, ఈక్వేషన్ ఆఫ్ ది యాక్సిస్, ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్, ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్, ఈక్వేషన్ ఆఫ్ ది లాటిస్ రెక్టమ్, లెంత్ ఆఫ్ ది లాటిస్ రెక్టమ్,
ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది లాటిస్ రెక్టమ్. ఈ లాటిస్ రెక్టమ్ యొక్క ఎండ్ పాయింట్స్ ఏమవుతాయంటే కనుక a, 2a, a, -2a. ఇంకా చెప్పుకోవచ్చు దీనికి పారామెట్రిక్ పాయింట్స్ అంటే కనుక దీని మీద పారామెట్రిక్ పాయింట్స్ ఉంటాయి. a² 2a, అది పారామెట్రిక్ పాయింట్ అనమాట. దీనికి పారామెట్రిక్ పాయింట్స్ ఏంటి అవి కూడా చెప్పుకోవచ్చు. మెయిన్ మనం ఎక్కువ ఫ్రీక్వెంట్గా వాడే పాయింట్స్ ఏంటంటే కనుక ఈ 10 పాయింట్స్ అన్నమాట.